హాయ్ ఫ్రెండ్స్, కర్రీ అండ్ సైనైడ్ ద జాలీ జోసెఫ్ కేస్. నెట్ఫ్లిక్స్ నిర్మించిన ఈ క్రైమ్ డాక్యుమెంటరీ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేరళలో జాలీ జోసెఫ్ అనే ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ధనవంతురాలు కావాలనే ఆశతో తన జీవితాన్ని తానే ఎలా తెలియకుండా పాడు చేసుకుంది అన్నది ఈ డాక్యుమెంటరీలో చూపించారు. కేరళలోని జాలీ జోసెఫ్ తన భర్త రాయ్ని, అతని తండ్రి, తల్లి ఒక్కొక్కరిని ఎలా చంపుకుంటూ పోయింది, తన ధనదాహం తీర్చుకోవడం కోసం భర్త ఫ్యామిలీనే కాకుండా ఇతరులను కూడా ఎలా చంపింది అన్నది చాలా చక్కగా చూపించారు. అదే విధంగా చూసే వాళ్ళకి భయం పుట్టే విధంగా చూపించారు. సైనైడ్ ని తినే కూరలో కలిపి చాలా మందిని అనుమానం రాకుండా ఎలా లేపేసింది, అయితే ఎక్కడ ఆమె దొరికిపోయింది అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు ఈ వెబ్ సిరీస్ లో. గంటన్నర పైగా ఉన్న ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిమ్మల్ని ఇంట్రెస్టింగ్గా కూర్చోబెడుతుంది. జాలీ జోసెఫ్ ఇన్ని హత్యలు ఎందుకు చేసావు అని అడిగిన తర్వాత ఆమె చెప్పిన సమాధానం కూడా మనకి తల తిరిగేలా చేస్తుంది. జాలీ జోసెఫ్ భర్త చెల్లి ఎలా కేసును ఛేదించింది, పోలీసులు ఏం చేశారు, లాయర్లు కూడా కంగు తినే విధంగా ఈ కేసు ఎలా మారింది, కేరళ మొత్తాన్ని ఒక ఊపి ఊపిన జాలీ జోసెఫ్ కేసు మీరు కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఎందుకంటే ఇటువంటి స్త్రీ కనుక మన ఇంట్లో ఉందంటే మన జీవితం కూడా స్మాష్ అయిపోతుంది. అసలు సైనైడ్ అనేది కొనడమే చాలా కష్టం. అటువంటి సైనైడ్ని ఆమె ఎలా సంపాదించింది, ఆ సైనైడ్ సంపాదన కోసం ఆమె ఏం చేసింది, యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్గా నిజంగానే ఆమె చేరిందా లేదా, ఇటువంటి ప్రశ్నలన్నింటికి మైండ్ బ్లోయింగ్ సమాధానాలు ఇస్తుంది ఈ సిరీస్. చిన్న పిల్ల అంటే 2 ఏళ్ళు పాపను కూడా వదలకుండా ఆమె చంపేయడం అతి భయంకరమైన కిరాతకురాలు జాలీ జోసెఫ్. ఖచ్చితంగా చూడండి, మైండ్ బ్లాక్ చేస్తుంది ఈ వెబ్ సిరీస్. జాలీ జోసెఫ్ కొడుకు చెప్పే విశేషాలు, అలాగే జాలీ జోసెఫ్ రెండో పెళ్లి కోసం చేసిన ప్రయత్నాలు చూస్తుంటే మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. చక్కటి కెమెరా వర్క్తో అప్పుడప్పుడు కొంచెం డ్రామాని జోడించి స్పెషల్గా చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు జోడించి నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని అద్భుతంగా తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. కెమెరా వర్క్ బాగుంటుంది, ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుంది, ఎక్కడ అనవసర సన్నివేశాలు ఉండవు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?